రాజకీయ సంఘ సంస్కర్త తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీకగా నిలుస్తారని పలువురు వక్తలు కొనియాడారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో సత్య సంగీత అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నటులు మురళీమోహన్ కు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ మాజీ సభాపతి మధుసూదనాచారి మాట్లాడుతూ 4 తరాల ప్రజలను మెప్పించిన నటులుగా ఎన్టీఆర్ చరిత్రలో నిలుస్తారని అన్నారు. పురస్కార గ్రహీత మురళీమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ని యుగ పురుషుడిగా కొనియాడారు. బలమైన పాత్రలు పోషించిన ఘనత ఎన్టీఆర్దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ రావు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి సహా నిర్వాహకులు ఓంకార్ రాజు, శైలజ ఓంకార్ పలువురు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతి ఇది. లాస్ట్ టైము జయప్రద గారి చేత నాకు అవార్డు ఇవ్వడం జరిగింది, ఎన్టీఆర్ అవార్డు. మన ఓంకార్ రాజు గారు ప్రతి కార్యక్రమంలో నన్ను పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పాతాళ భైరవి సినిమా కాడి నుంచి నేను ఎన్టీ రామారావు ఫేవరెట్ని. ఇంకొకటి ఏంటంటే ఆయన సినిమాలు పాత సినిమాలు ఎన్నో చూసాము, ఎన్నో ఇన్స్పైర్ అయ్యి ఉన్నాము. కానీ మా దురదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చినప్పుడు నేను 84 నుంచి 87 సౌదీ అరేబియాలో ఉన్నాను. లేకపోతే నాకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. అదే నేను పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఆ టైంలో నేను కానీ ఇండియాలో ఉండి ఉంటే డెఫినెట్గా అప్పుడే టీడీపీలో జాయిన్ అయ్యి ఎన్టీఆర్ శిష్యులు కానీ ఇప్పుడు కూడా నేను ఉండేవాడిని అని చెప్పి అనుకునేవాడిని. అయినా సరే ఇప్పుడు ఆయన మీద ఉన్న గౌరవంతో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విజన్ని గుర్తించి మా అబ్బాయిని అమెరికా పంపడం జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలు చూసి నేను లాస్ట్ టైము ఎలక్షన్లో మా బాపట్ల ఎలక్షన్లో నరేంద్ర వర్మరాజు గారికి నేను సపోర్ట్ చేయడం జరిగింది. 1 మంత్ అక్కడే ఉండి మా ప్రతి పల్లికి తిరిగి ఆయనకు సపోర్ట్ చేశాము. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసినందుకు ఎన్టీ రామారావు గారు ఆత్మ శాంతిస్తుందని అనుకుంటున్నాను. ఆయనకి ఎన్టీ రామారావు గారితో అనుబంధం అటువంటిది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు ఒక సమకాలికులు కాబట్టి ఆయన కూడా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చాడు కాబట్టి ఎన్టీ రామారావు అంటే ఎంతో అభిమానం కాబట్టి ప్రతి ఎన్టీ రామారావు మే 28th కంపల్సరీగా ఆయన అంతమంది జయప్రద గారిని, తర్వాత సుమన్ గారిని, ఈరోజు మురళీమోహన్ గారిని వీళ్ళందరినీ కూడా ఎన్టీఆర్ అవార్డు ఇచ్చి గౌరవించారు. మాలాంటి వాళ్ళని కూడా ఎంతోమందికి ఎన్టీఆర్ అవార్డు ఇచ్చాడు. ఆయన అదే స్ఫూర్తి కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు ఇటువంటి చిన్న కళాకారులను అంటే ఇప్పుడిప్పుడే ఎదిగే కళాకారులు అందరినీ కూడా మన తెలుగుదేశం పార్టీకి కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మేము ఖచ్చితంగా రికమెండ్ చేసి చిన్న కళాకారులందరినీ కూడా వాళ్ళని ప్రోత్సహిస్తాం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల్లో అగ్రనటుడు డాక్టర్ నటరత్న ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఎందుకు అంటే రాజకీయ పరం కాకపోయినా ఆయన పౌరాణికంగా కానీ నటులుగా కానీ సాంఘికంగా కానీ ఎన్నో విభిన్న పాత్రలు వేసి మన తెలుగు ప్రజలకి స్థిరస్థాయిగా నిలిచిపోయారు వారి మనసుల్లో. అదే కాకుండా మా కుటుంబానికి కూడా ఎన్టీ రామారావు గారు అత్యంత సన్నిహితులు. సో అటువంటి ఎన్టీ రామారావు గారి
ఇటువంటి ఎన్టీ రామారావు గారికి గతంలో జయప్రద గారికి సుమన్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో నాకు అత్యంత ఆత్మీయులైన డాక్టర్ కెఎస్ రావు గారు పాల్గొంటారు. వారి సమక్షంలో ఈరోజు మరి ప్రముఖ నటులైన మురళీమోహన్ గారికి ఎన్టీ రామారావు గారి అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతిసారి నేను ఎక్కువగా ఒకరికి నటులుగా ఒక సాంఘిక పరంగా కనకదుర్గ గారు హైకోర్టు అడ్వకేటు, ఆమె కూడా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ కెఎస్ రావు గారు ఎంతోమందికి వైద్యపరంగా సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కెఎస్ రావు గారు పాల్గొనడం చాలా గొప్ప విషయం. సో ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్స్ కూడా నేను పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ న్యూస్లో అందిస్తున్న టైం వెచ్చించి ఈ న్యూస్లో ప్రతి ఒక్కరికి అందిస్తున్న వారికి మనస్ఫూర్తిగా మీకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సత్య సంగీత ఇంటర్నేషనల్ నాది కూడా ఫిల్మ్ అవార్డు ఆర్గనైజేషన్. మా కుటుంబం కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే వచ్చామండి మేము. అందుకే నేను కొన్ని సినిమా ఇండస్ట్రీ అవార్డ్స్ ఎక్కువగా నేను ఇస్తున్నాను. సో ఈ కార్యక్రమంలో అదిగో అగ్రనటులు మన తెలుగు వారి ఎక్కువగా అభిమానించే నటుడు ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారు అవార్డుని నేను ఇవ్వడం అనేది గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను. ఎన్టీ రామారావు గారిలో ఉన్న రాజకీయ పరంగా అంటే ఆయన ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలని సదుద్దేశంతో కిలో ₹2 బియ్యాన్ని అందించారు ఆయన. సో రాజకీయ పరంగా ఆయనకి పేద ప్రజలకి ఎన్నో సేవలను అందించారు. సో అలాంటి వ్యక్తి రామారావు గారికి ఆదర్శంగా తీసుకొని మనం రాజకీయ పరంగా కానీ ముందుకి ఇలాంటి కొన్ని ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. సో ఎందుకంటే ప్రతి రైతు ఎక్కువగా రైతు సంక్షేమం గురించి బాగా ఆలోచించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రైతు బాగుపడాలి, రైతు బాగుండాలి అనే సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు, రైతు సంక్షేమ పథకాలు ఆయన మొదలుపెట్టారు. సో ఇలాగే సినీ రంగానికే కానీ కార్మికులకే కానీ ప్రతి ఒక్కరికి ఎనలేని సేవలు అందించారు ఎన్టీ రామారావు గారు. అలాంటి ఎన్టీ రామారావు గారి పురస్కారాన్ని ఈరోజు మురళీమోహన్ గారికి ఇవ్వడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమాలకి తెలంగాణ ప్రభుత్వం సహాయపడుతుంది. నిజంగా తెలంగాణకు కూడా మనం అందరం రుణపడి ఉన్నాం. సో ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా సినిమా పరిశ్రమకి దగ్గరగా ఉన్నారు. అలాగే ఎన్నో సేవలు అందిస్తున్న రేవంత్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక నటుడిగా ఎన్ని రకాల పాత్రలు వేశారో చెప్పడానికి వెళ్ళారు. పౌరాణికం కానీ, సాంఘికం కానీ, చారిత్రాత్మకం కానీ ఏ పాత్ర వేసినా రామారావు గారే చేయాలనేటువంటి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కాల్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా, ఒక భీముడిగా, ఒక భీష్ముడిగా ఎన్నో రకాల పాత్రలు అయితే కాకుండా నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా వేసి, ఒక రావణాసురుడిగా వేసిన, ఒక దుర్యోధనుడిగా వేసిన, ఒక ఎన్నో రకాల క్యారెక్టర్స్ అన్ని కూడా చేసి శభాష్ అనిపించుకున్న ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి వ్యక్తి చాలా బిజీగా ఉన్న రోజుల్లో, ఆయన డేట్లు ఇస్తే చాలు ఎంత అయినా ఉత్సాహానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో ఆయన ఇప్పుడు దాకా చేసిన చాలు, తెలుగు వాళ్ళకు ఒక గుర్తింపు లేకుండా పోయింది. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మద్రాసులో వెళ్తే మద్రాసీలు కానీ గుర్తించేవారు తప్ప, ఢిల్లీ వెళ్తే మద్రాసీలు అనేవారు తప్ప తెలుగువారు ఆంధ్రప్రదేశ్ అనేది ఎవరికి కూడా గుర్తుండేది కాదు. అలాంటి వాళ్ళకందరికీ కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహా వ్యక్తి ఎన్టీ రామారావు గారు. నాకు సంపాదన కాదు ముఖ్యం, ఇప్పుడు దాకా నేను ఇచ్చాను, నన్ను అభిమానించిన ప్రజల యొక్క గుర్తింపు నేను తీసుకురావాలి. ఈ ఆంధ్రప్రదేశ్ని అంటే విభజన జరగకముందు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేది. వాళ్ళు తెలంగాణ వేరవచ్చు, ఆంధ్రప్రదేశ్ వేరవచ్చు, కానీ విభజన జరగకముందు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు కూడా అన్నమో రామచంద్ర అన్న మాట అనకూడదు, కడుపు నిండా అన్నం తినాలి 3 పూట్ల కూడా అని చెప్పి ఆ రోజున ₹2 కిలో బియ్యం ఇవ్వటం కానీ, చేనేత వస్త్రాలు సరిగా ఇవ్వటం కానీ, పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ ఎన్నో రకాలు చేశారు గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాంటి మహానుభావుడి పేరు మీద మీరు అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది.